యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. జనం సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ టు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆ విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. విజయవాడ వైపు 11 టోల్ బూతులు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులు ఏర్పాటు చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్లే విధంగా టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిన్న టోల్ ప్లాజా గుండా వెళ్లిన 1,00,000 వాహనాలు వెళ్లాయని అధికారులు వెల్లడించారు. మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణవాసులు పల్లె బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాహనాలు టోల్ ప్లాజాల వద్ద మనకి కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, ఇంత రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగానే అనేక చర్యలు తీసుకున్నారు. 3 సెకండ్లకు ఒక కారు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అంటే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు కుర్లపాడ అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్ లో మొత్తం 8 కౌంటర్లు ఉండగా ఇప్పుడు అదనంగా 3 కౌంటర్లు తెరిచారు. అంటే 11 కౌంటర్ల ద్వారా ఇటు వాహనాలు పంపిస్తున్నప్పటికీ కూడా రద్దీ అయితే విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. నిన్న ఒక్క రోజే 1,00,000 వాహనాలు ఆ టోల్ ప్లాజా నుంచి దాటినట్టు ఇటు అధికారులు అంచనా వేశారు. ఈ రోజు కూడా అదే రద్దీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది అయితే ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రద్దీ మాత్రం ఫ్లోటింగ్ వస్తున్నటువంటి వాహనాల ఫ్లోటింగ్ నేపథ్యంలో ఒక్కో టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా దాటాలంటే అరగంట సమయం పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక టోల్ ప్లాజాతో రద్దీ అలా ఉంటే ఇటు చౌటుప్పల్ అదేవిధంగా పెద్ద కాపర్తి ఇటు చిట్యాల ఆ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇరుకు రోడ్డు ఉన్న నేపథ్యంలో వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనబడతా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ టు విజయవాడ వెళ్లాలంటే సుమారు 6 గంటలు, అంటే మామూలు సమయంలో 6 గంటల సమయం పడతా ఉంది. ఇటు టోల్ ప్లాజా రద్దీ కావచ్చు, అటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా 2 నుంచి 3 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే మొన్న మొదలైనటువంటి రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే రద్దీ ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్.